కాస్త టీ కాచిస్తావు అడిగాడు లోకనాథన్ రంగలక్ష్మిని. పొయ్యి మీద కూరంది, దింపడానికి వీల్లేదు. పోనీ తర్వాత చూద్దాం. రాత్రి ఏమైంది, దొరికిందా అడిగింది రంగలక్ష్మి నవ్వుతూ. అంత సులభంగా దొరుకుతుందా అని లోకనాథన్ తలుపుకి జారగలబడి నిల్చున్నాడు. దొరుకుతుందని నీకు ఆశ ఉందన్నమాట. వాళ్ళు చెప్పినవన్నీ ఉత్త కథలైతే తప్ప అలా అయితే ఈ ఇంట్లో దెయ్యాలు లేవన్నమాట అన్నాడు లోకనాథన్. దెయ్యాలకి దానికి సంబంధం ఏమిటి? దానివల్లేగా ఈ ఇంట్లో దెయ్యాలు నివాసం ఏర్పరచుకున్నాయంటున్నారు. రంగలక్ష్మి పోపు సామాన్లు తీస్తోంది. లోకనాథన్ దృష్టిని ఆకర్షించింది. లోకనాథన్ ఇక ఉండబట్టలేక రాత్రి ఎవరొచ్చారు అడిగాడు. రాత్రా? ఎక్కడికి? ఇంకెక్కడికి, నీ ఈ వంటింట్లోకి. అంత వెకిలిగాను అసహ్యంగానూ మాట్లాడక కసిరింది. నీకు నాలాంటి వాళ్ళు పనికిరారన్నమాట. మితిమిరుతున్నావు. ఇన్స్పెక్టర్ గారికి చెబుతావా? చెప్పు అని వెళ్ళిపోయాడు లోకనాథన్. ఈ తలుపుని మనం విరగొట్టలేం అన్నాడు యుగంధర్ తలుపుని పరీక్ష చేసి. పెట్టెలో బట్టలు మండి మండి ఆరిపోతున్నాయి. వెలుగు పోతోంది. చీకటైపోతోంది గది. అయితే ఎలా అన్నాడు రాజు. మనం ఎంతసేపటికి రాకపోతే ఇన్స్పెక్టర్ ఇల్లంతా వెతుకుతూ ఇక్కడికొస్తాడు. రాకపోతే భోజనాల సమయానికైనా మన కోసం వెతకరు. అరిస్తే ఎవరికీ వినపడదు. అందరూ మేడ మీద ఉన్నారు. కిందన్న రంగలక్ష్మినో లోకనాథన్కో వినపడదు. మనం ఇంకో వైపున ఉన్నామని మరిచిపోతున్నావు. ఇందాక ఒక కేక వినపడింది. ఎవరై ఉంటారు? రంగలక్ష్మి అయ్యుండొచ్చు. ఆడవాళ్ల గొంతు. అయితే మనం ఇక్కడ గోళ్లు గిలుకుంటూ కూర్చోవలసిందేనా? యుగంధర్ నవ్వి అంతే అన్నాడు. బట్టలు పూర్తిగా కాలిపోయాయి. కాలిన వాసన, కాస్త పొగ తప్ప ఇంకేమీ లేవు. తలుపు దగ్గరగా నిల్చున్న యుగంధర్ నేల మీద కూర్చుంటూ నువ్వు కూర్చో అన్నాడు రాజుని చేయి పట్టుకుని. ఇద్దరూ కూర్చున్నారు. మీతో పాటు నేను ఇన్ని కేసులు దర్యాప్తులో పనిచేశాను. ఎన్నోసార్లు ఒంటిగా ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఇరుక్కున్నాను. చావుకి వెంట్రుక వాసులోకి వెళ్ళాను. కానీ మీరిప్పుడు నా కూడా ఉన్నా. రాజు మాటలకి యుగంధర్ అడ్డొచ్చి ఏదో భయం, చెమటలు పోసే భయం, అవునా అడిగాడు. అవును, ఆ భయం నీ మనసులోంచి వస్తోంది రాజు, ఇంకేమీ కాదు. చావుకి భయపడి నువ్వు దేనికి భయపడకూడదు. కానీ మనుషుల్లో దుష్టులైన వాళ్ళని ఎదుర్కొంటున్నావంటే నీ శక్తిలో నీకు నమ్మకం ఉండి భయం ఉండేది కాదు. ఇదేదో మానవాతీతమైన శక్తి. నీ శక్తికి, నీ ప్రజ్ఞకి లొంగని అందని శక్తి అనుకోగానే నీకు భయం వేస్తోంది అంతే. ఈ ఇంట్లో దెయ్యాలున్నాయని, ఇది దెయ్యాల కొంప అని మరిచిపో. ఏ పరిస్థాను గూఢచారో మనల్ని ఒక చీకటి గదిలో బంధించాడననుకో, భయం పోతుంది అన్నాడు యుగంధర్. అలా ఎలా అనుకోవడం? రాజు అంటుండగా ఆ గదిలో వాళ్లకి దగ్గరగా ఎవరో నడుస్తున్నట్లు అలికిడైంది. ఎవరది అంటూ రాజు ఒక్క గంతున లేచి నిల్చున్నాడు. యుగంధర్ కూడా లేచాడు. మళ్లీ ఎవరో అట్నుంచిటు నడిచినట్లు అడుగుల చప్పుడైంది. ఆ చీకట్లో ఏమీ కనిపించడం లేదు వాళ్ళకి. ఎవరో నడుస్తున్నారు అని రాజు చీకట్లోకి ఒక ఉరుకురుకాడు. రాజు అని యుగంధర్ పిలవడం వినిపించుకోలేదు. రాజు అడుగుల చప్పుడు ఆ ఇంకో అడుగుల చప్పుడులో కలిసిపోయింది. ఎవరు నువ్వు? మనిషివా, దెయ్యానివా? రాజు అరిచాడు. జవాబు లేదు. యుగంధర్ రాజు మాటలను బట్టి వెళ్లి చీకట్లో తడుముకుంటూ రాజు చేయి పట్టుకున్నాడు. మళ్లీ ఎవరో అట్నుంచిటు బరువుగా అడుగులు వేస్తూ నడిచినట్లయింది. ఇందాక వెలుగులో చూశాను. గదిలో ఎవరూ లేరు కదా అన్నాడు రాజు యుగంధర్తో. నువ్వు ఊరుకో రాజు, చూద్దాం ఏంటో ఇది. చీకట్లో ఎలా చూస్తాం? నిశ్శబ్దం, నువ్వు మాట్లాడక అన్నాడు యుగంధర్ విసుగ్గా. మళ్లీ ఎవరో ఇట్నుంచటు పరిగెత్తినట్లు అడుగుల చప్పుడైంది. వాళ్ళకి దగ్గరగా వెళ్ళినట్లు గాలి కదిలింది. ఓ నిట్టూర్పు కూడా వినపడింది. అదిగో మళ్లీ పరిగెత్తింది అన్నాడు రాజు. మళ్లీ తమ వైపుకి పరిగెత్తొస్తున్నట్లు అడుగుల చప్పుడు వినిపించేసరికి యుగంధర్ చేయిజా పుంచాడు. చేతికి ఏమీ తగల్లేదు, కానీ గాలి కదిలింది. పక్కనుంచి ఎవరో రాసుకుని వెళ్ళినట్లయింది. సన్నని మూలుగు వినిపించింది. ఎవరు నువ్వు? మాట్లాడవేం? ఎందుకిలా పరిగెత్తుతావు? రాజు అరుస్తున్నాడు. ప్రపంచంలో ఏ మనిషన్నా, ఎంతమంది మనుషులున్నా భయపడిన రాజు ఈ చీకట్లో, ఈ పరిస్థితుల్లో భయపడుతున్నాడని యుగంధర్ గ్రహించాడు. రాజుని అలా అరవణిస్తే అరిచరిచి మతి చలిస్తుందేమోనని యుగంధర్కి భయం వేసింది. పిడికిలి బిగించాడు. రాజుమొహం తన వైపు తిప్పుకున్నాడు. గట్టిగా గెడ్డం కింద ఒక్క దెబ్బ కొట్టాడు, మెలకువ రాకుండా. రాజుని రెండు చేతులతో కింద పడకుండా పట్టుకుని అతని తల తన ఒళ్ళో పెట్టుకున్నాడు. అది మెలకువ తెలిసిన దెబ్బ. చాలాసేపటి వరకు రాజుకి స్పృహ రాదు. ఇప్పుడు ఆ చీకటి గదిలో యుగంధర్ ఒంటిగా ఉన్నాడు. మళ్లీ తన ముందు నుంచి ఎవరో పరిగెత్తినట్లయింది.
నిమిషం తర్వాత రేకుపెట్టెలో చప్పుళ్ళవుతున్నాయి. పుర్రె కదులుతోంది అని ఊహించాడు. ఎలా కదులుతోంది? ఎవరో కదిలిస్తున్నారు. యుగంధర్ ఊపిరి బిగబట్టి వింటున్నాడు. నేలమీద కర్రలు కదిలిన చప్పుడు. కర్రలు కాదు, పెట్టెలో ఉన్న 2 ఎముకలై ఉండాలి అనుకున్నాడు. యుగంధర్ కాచుకున్నాడు. ఎవరో తనకి దగ్గరగా తన వెనకొచ్చి నిలబడినట్లయింది. యుగంధర్ మెడ మీద వెంట్రుకలు లేచి నిలబడ్డాయి. చల్లగా షర్టు కాలర్లోంచి వీపు మీద గాలి తగిలింది. సన్నని మూలుగు వినపడింది. తర్వాత సన్నని ఏడుపు. చిన్నపిల్ల గొంతు కాదు, మగ గొంతు. నువ్వు ఎవరివైనా నువ్వు శబ్దాలు చేయగలవని తెలుస్తోంది. మాట్లాడలేవా? అడిగాడు యుగంధర్. జవాబు లేదు. సన్నని మూలుగు. పోనీ చప్పుళ్ళు చేయగలవుగా? నేనడిగిన ప్రశ్నలకి జవాబులు చెప్పు. నిట్టూర్పు. అవునన్నదానికి ఒకసారి, కాదన్నదానికి 2 సార్లు నేల మీద నువ్వు ఇందాక చేసిన చప్పుళ్ళు చెయ్యి. టక్కుమన్న శబ్దం అయింది. నువ్వు దెయ్యానివా? అడిగాడు యుగంధర్. చప్పుడు లేదు. నువ్వు మనిషివా? చప్పుడు కాలేదు. నీకు రూపం లేదా? టక్కుమన్న శబ్దం అయింది. నీదేనా ఆ పుర్రే? టక్ టక్మని 2 సార్లు శబ్దం అయింది. ఈ ఇల్లు నీదేనా? టక్కుమన్న శబ్దం అయింది. మేము ఈ ఇంట్లో ఉండడం నీకిష్టం లేదా? అవునని ఓసారి శబ్దం అయింది. ఏడ్చిన ఆ చిన్నపిల్ల తండ్రివా నువ్వు? టప్మన్న శబ్దం అయింది. నేను ఈ ఇంటికొచ్చిన ఈ 2 రోజుల్లో జరిగిన అఘాయిత్యాలన్నీ నువ్వే చేశావా? కాదు అని సూచించే శబ్దం అయింది. నువ్వు కాక ఈ ఇంట్లో ఇంకా చాలామంది ఉన్నారా? టక్. రత్నప్రభ బట్టలు నువ్వేనా తెచ్చావు? టక్ టక్. రాజుని నువ్వేనా కొట్టావు? టక్ టక్. సత్యనారాయణరావు గదిలో సామాన్లు నువ్వేనా అలా ఒకదాని మీద ఒకటి పేర్చావు? టక్. ఈ గది తలుపులు బయట గడిపెట్టింది నువ్వేనా? టక్ టక్. నువ్వు తీలేవా? జవాబు లేదు. యుగంధర్ లేచి తలుపు లాగి చూశాడు. తెరుచుకుంది. వెంటనే గదిలోకి కొద్దిపాటి వెలుగొచ్చింది. గది మధ్య 2 ఎముకలున్నాయి. యుగంధర్, ఇక్కడేం చేస్తున్నారు? రాజలా పడుకున్నాడెందుకు? అడిగాడు ఇన్స్పెక్టర్. తర్వాత చెబుతాను అని యుగంధర్ ఆ 2 ఎముకల్ని ఆ పెట్టెలో పెట్టేసి రాజుని 2 చేతులతో ఎత్తుకుని గదిలోంచి బయటికి వెళ్ళాడు. ఆకాశానికి చిల్లు పడినట్లు ఆగకుండా వర్షం కురుస్తూనే ఉంది. తగ్గుతుందేమోనని అందరూ కిటికీల్లోంచి ఎన్నిసార్లు చూసినా తగ్గే ఆశ కనిపించలేదు. యుగంధర్ తన అనుభవం అందరికీ చెప్పాడు. అయితే మీకు ఇప్పుడు నమ్మకం కుదిరిందన్నమాట అన్నాడు లాయర్ సత్యనారాయణరావు. అపనమ్మకం ఎప్పుడూ లేదు, నమ్మకము ఉండేది కాదు. ఇప్పుడు ఇక నమ్మక తప్పదు అన్నాడు యుగంధర్. మనం ఈ ఇంట్లోంచి ఎప్పుడు బయటపడతాం? అడిగింది రత్నప్రభ. వాన వెలవాలి, తర్వాత వరద తగ్గాలి అన్నాడు ఇన్స్పెక్టర్. ఈ లోపున వెళ్లేందుకు మీరేమీ ఏర్పాటు చేయలేరు? ఇన్స్పెక్టర్ పెదవి విరిచి, అందుకే ఆడవాళ్ళని రావద్దంది అన్నాడు. మధ్యాహ్నం భోజనాలు చేశారు. అందరూ మేడ మీదో కింద హాల్లోనో ఉండాలని ముందనుకున్నా పడుకునేందుకు ఎవరికి వాళ్ళు వాళ్ల గదుల్లోకి వెళ్లారు. చిన్నగా తలుపు తట్టిన చొప్పుడయ్యి రాజు తలుపు తీశాడు. రత్నప్రభ చటుక్కున లోపలికొచ్చి తలుపు గడియ పెట్టింది. ఏమిటి రత్నప్రభ? నేనుండలేకపోయాను అందామె. రాజు నవ్వి ఆమెని 2 చేతుల్లోకి తీసుకున్నాడు. ఆమె చెంపలు నిమురుతున్నాడు. అంతలో తలుపు బయట ఏదో చప్పుడయింది. రాజు ఆమెని వదిలేసి తలుపు లాగాడు. తెరుచుకోలేదు. ఏమైంది? అడిగింది రత్నప్రభ. తలుపు బయట గడియ పెట్టారెవరో. దెయ్యమా? కాదు అన్నాడు రాజు. మరెవరు? నాకెలా తెలుస్తుంది? దెయ్యం కాదని ఎలా తెలిసింది? రాజు నవ్వి, మనిద్దరినీ ఒక గదిలో పెట్టి గడియ పెట్టడంలో దెయ్యానికి ఇంట్రెస్ట్ ఏమిటి అన్నాడు. అయితే సరే, వాళ్ళెవరో తలుపు తెరిచేంతవరకు మనం ఇక్కడే ఉందాం అని రత్నప్రభ రాజు మెడ చుట్టూ చేతులు వేసింది. పంకజం పడుకుందే కానీ ఏమీ తోచడం లేదు. మధ్యాహ్నం నిద్రపోవడం ఆమెకు అలవాట్లేదు. లేచి వెళ్ళడానికి ధైర్యం లేదు. అందరూ లేచి హాల్లోకి వెళితే కానీ తను బయటికి వెళ్ళదలుచుకోలేదు. తలుపు చిన్నగా తట్టిన చప్పుడయ్యి, ఎవరు? అడిగింది. నేను గోపాలరావుని. ఎందుకు? ఉరికినే. తలుపు తీసింది. అతను లోపలికొచ్చి ఆమెకెదురుగా నిల్చున్నాడు. ఎందుకొచ్చారు? అడిగింది పంకజం. ఉరికే. బట్టలు ఒలిచి చూస్తున్నట్లు ఆమెని చూస్తూ తోచక అన్నాడు. అలా కూర్చోండి. తలుపు వేస్తే పంకజం మొహం ఎర్రబడింది. నిప్పులు కక్కుతూ అతన్ని చూసి గెటౌట్ అంది. టీ చేయడానికి టైం అయింది. రంగలక్ష్మి పొయ్యి వెలిగించింది. లోకనాథన్ హడావిడిగా వంటింట్లోకి వెళ్ళాడు. ఏంటి? అడిగింది. ఆఖరిసారి అడుగుతున్నాను. ఏంటడుగుతున్నావు? నువ్వు నాతో స్నేహంగా ఉంటావా ఉండవా? ఇప్పుడు నీతో స్నేహంగానే ఉన్నానుగా. ఇలా కాదు. మరెలా? నీకు తెలుసు అన్నాడతను. రంగలక్ష్మి పక్పక్క నవ్వి, వెళ్ళవయ్యా వెళ్ళు అంది. లోకనాథన్ ఆ హేళన తట్టుకోలేకపోయాడు.
పళ్ళు పటపటా కొరుకుతూ వెళ్ళిపోయాడు. ఇంకా వాన తగ్గలేదు. తెల్లారక తగ్గుతుందని అందరి ఆశ. దీపాలు పోయాయి. రాజు, యుగంధరు మెయిన్ మీటరు, మెయిన్ ఫ్యూజు పరీక్ష చేశారు. మెయిన్ సప్లై పోయింది. బహుశా ఈ తుఫానుకి ఎలక్ట్రిక్ తీగ స్తంభాలు ఎక్కడో పడిపోయి ఉండాలి అనుకున్నారు. సిగరెట్ డబ్బా మూతల్లో పళ్ళాల్లో నూనె పోసి జేబురుమాళ్లు చింపి ఒత్తులు చేసి దీపాలు పెట్టుకున్నారు. అత్యవసర సమయంలో మాత్రమే టార్చ్ లైట్స్ ఉపయోగించాలని నిశ్చయించుకున్నారు. 7 గంటలప్పుడు అందరూ కింద హాల్లో కూర్చునున్నారు. 8 గంటల ప్రాంతాల భోంచేసి నిద్రపోవాలని, తెల్లవారిన తర్వాత వాన తగ్గితే ఇళ్లకి వెళ్లే ప్రయత్నం చేయాలని ఆలోచించుకున్నారు. తను ఎప్పుడో ఎక్కడో విన్న కథలు, దెయ్యాల గురించిన కథలు చెబుతున్నాడు సత్యనారాయణరావు. అందరూ వింటున్నారు శ్రద్ధగా. తాతగారి అంత్యక్రియలు జరిపించి మనమలిద్దరూ ఇంటికొచ్చారు. అప్పుడే చీకటి పడుతోంది. వసారాలో తాతగారి పడక కుర్చీలో ఎవరో కూర్చున్నట్లు కనిపించింది. ఎవరో తమ కోసం వచ్చారని ఆ ఇద్దరు యువకులు త్వరగా వెళ్లారు. బాగా దగ్గరగా వెళ్ళాక గుర్తుపట్టారు. ఆ పడక కుర్చీలో కూర్చుంది తమ తాతగారేనని. అమ్మ బాబోయ్, అసలే భయపడి చూస్తూ ఉంటే ఇటువంటివన్నీ చెప్పకండి అంది రత్నప్రభ. వాళ్ల మధ్య చిన్న బల మీద 2 నూనె దీపాలు, హాల్లో 4 మూలల 4 దీపాలు పెట్టారు. అంత పెద్ద హాల్లో ఆ కాస్త వెలుగు ఏ మూలకి సరిపోవడం లేదు. తల పైకెత్తి చూస్తే తప్ప వెలుగు కనపడడం లేదు. వెలుగు కన్నా చీకటి ఎక్కువగా ఉంది ఆ గదిలో. ముందు తలుపు తెరిచే ఉంచారు. మెట్లవతల పోర్టుకో పక్కన నీళ్లలో పడుతున్న వానచినుకులు టప్ టప్ మంటూ నిర్విరామంగా చప్పుడు చేస్తున్నాయి. ఎప్పుడైనా మెరుపు మెరిసినప్పుడు ఆ అరక్షణంలో ఒక్కసారిగా ఇల్లంతా తోటంతా కాంతితో వెలిగిపోతోంది. ఆ తర్వాత బ్రహ్మాండమైన చీకటి. ఆ మెరుపులు రాకుండా ఉంటేనే బాగుంటుంది అంది పంకజం. ఏం అడిగాడు భూషణ్. చీకటి మరింత ఎక్కువగా కనిపిస్తోంది. చీకటి కనిపించడం ఏమిటి అన్నాడు సత్యనారాయణరావు. మాట్లాడాలని ఊరికే మాట్లాడుతున్నారు అందరూ. 2 నిమిషాలకొకసారి చేతి గడియారాలు చూసుకుంటున్నారు. యుగంధర్ మాత్రం మౌనంగా ఉన్నాడు. ముందు తలుపు వైపు చూస్తూ కూర్చునున్నాడు. దీపాల్లో నూనె అయిపోతున్నట్లుంది అంది రత్నప్రభ. నూనె సీసా ఇక్కడే ఉండాలి అన్నాడు రాజు. అంటూ తలుపు వైపు చూశాడు. హాల్లో కూర్చున్న అందరి దృష్టి తలుపు వైపు మళ్ళింది. ఎవరో వస్తున్నట్లు, బయటనుంచి ఇంట్లోకొస్తున్నట్లు అస్పష్టంగా ఓ ఆకారం కనిపించింది. మరుక్షణం తలుపు దగ్గర దీపాలకి కొంచెం దూరంలో ఎవరో నిల్చునున్నట్లు స్పష్టంగా కనిపించింది అందరికీ. సన్నగా పొడుగ్గా ఉన్నాడు. మొగాడు. పల్చని తెల్లని జుట్టు గాలికి రేగుతోంది. పల్చని మొహం. దవడ ఎముకలు పైకి పెళ్ళుకొచ్చాయి. పొడిగాటి చేతులు, గుంట కళ్ళు, ఒత్తు కనుబొమ్మలు, వాటి కింద దీపాలకు మళ్ళే వెలుగుతున్న కళ్ళు. మోకాళ్ల కింద భాగం స్పష్టంగా కనిపించడం లేదు. చీకట్లో కలిసిపోయింది. తెల్లని బట్టలు వేసుకున్నాడు. అందరూ అతన్నే చూస్తున్నారు. అతను పరీక్షగా అందర్నీ చూస్తున్నాడు. ఎవరు అడిగాడు యుగంధర్. అతను జవాబు చెప్పలేదు. కనురెప్పలు ఆర్పలేదు. చేతులు ఊపలేదు. అతని కళ్ళు ఎటువైపు తిరగలేదు. అలాగే నిల్చుని కోపంగా అందర్నీ చూస్తున్నాడు. ఎవరయ్యా నువ్వు అడిగాడు యుగంధర్ మళ్ళీ. జవాబు లేదు. అతను జవాబు చెప్పదలుచుకోలేదు. నిరసనతో చూస్తున్నాడు అందర్నీ. కప్పల బెకబెకలు, వానచినుకుల చిటపట్లు, గాలి వీస్తున్న చప్పుడు తప్ప ఇంకేమీ వినిపించడం లేదు. తలుపు దగ్గర నిల్చునున్న అతనిలో ఏదో గొప్ప శక్తి, ఆకర్షణ ఉంది. యుగంధర్ కూడా కుర్చీలోంచి కదలలేకపోయాడు. దీపంలో నూనె పోయడానికి వెళ్లిన రాజు అలాగే నిలబడ్డాడు. ఎవరికీ పెదవి మెదిపే శక్తి కూడా లేదు. కళ్ళు ఒప్పగించి చూస్తున్నారు. ఎవరు నువ్వు? ఈ వానలో ఎక్కడ్నుంచొచ్చావు అడిగాడు యుగంధర్ కుర్చీలోంచి కదలకుండానే. తలుపు దగ్గర నిలబడిన అతను అప్పటికీ జవాబు చెప్పలేదు. యుగంధర్ని హేళనగా చూశాడు. రాజు, అతన్ని పట్టుకో అన్నాడు ఇన్స్పెక్టర్. అతను రాజువైపు చూశాడు. రాజు అలాగే నిలబడున్నాడు. ఎవరో హిప్నాటిస్ట్, కదలలేకుండా ఉన్నాం మనసులో అనుకున్నాడు యుగంధర్. గాలికి దీపం పెద్దదై వెలుగుతోంది. ఆ వెలుగులో అతని కాళ్ళు కనపడ్డాయి యుగంధర్కి. ఏనాడు దేన్ని చూసి భయపడిన యుగంధర్, ఎప్పుడూ ఏ పరిస్థితుల్లోనూ చలించని యుగంధర్, దేశ దేశాల గూఢచారుల్ని, హంతకుల్ని, బందిపోటు దొంగల్ని, రాక్షసుల కన్నా రాక్షసత్వం గల దుర్మార్గుల్ని ఒంటిగా ఎదిరించి పట్టుకున్న యుగంధర్. అటువంటి యుగంధర్కి ముచ్చెమటలు పోశాయి. వెన్నులో చల్లగా ఏదో తగిలినట్లయి ఒళ్లంతా ఒక్కసారిగా జల్లరించింది. తన కాళ్ళు వణికాయి అతని కాళ్ళు చూశాక. అతని పాదాలు నేలమీద ఆని లేవు. నేలకి 2 అంగుళాల పైనున్నాయి 2 పాదాలు. 2 పాదాలు ఆనకుండా నిల్చోవడం మనిషికి సాధ్యం కాదని యుగంధర్కి తెలుసు. తలుపు దగ్గర నిల్చుంది మనిషి కాదని తెలిసింది.
చీకటి గదిలో దెయ్యంతో మాట్లాడడం వేరు, దెయ్యం చేసిన పనులని చూడడం వేరు. ఎదురుగా అంతమంది ముందు మనిషి కానిదేదో మనిషి రూపంలో వచ్చి నిలబడ్డం వేరు. యుగంధర్ మనసులో ఆలోచనలు అడ్డదిడ్డంగా చిందరవందరగా గోలగోలగా చెలరేగాయి. మనసుని అదుపులో పెట్టుకోవాలి. తనే ఇలా అయిపోతే మిగతా వాళ్లు భయంతో గుండె పగిలి చేస్తారు. యుగంధర్ క్షణం పాటు కళ్ళు మూసుకున్నాడు. కళ్ళు మూసుకునే కుర్చీలోంచి లేచి 2 అడుగులు వేశాడు. తర్వాత కళ్ళు తెరిచాడు. అతను అక్కడే ఉన్నాడు. ఎవరు నువ్వు అంటూ ముందుకి పరిగెత్తాడు. సార్ ఆగండి కేకేశాడు రాజు. యుగంధర్ రాజు హెచ్చరిక వినిపించుకోకుండా పరిగెత్తాడు ముందుకి. అతను వెనక్కి తిరిగి పోర్టుకోలోకి వెళ్ళాడు. యుగంధర్ ఇంకా వేగంగా పరిగెత్తాడు. పోర్టుకోలోంచి మెట్లు దిగి నీళ్లలోకి వెళ్ళాడతను. తర్వాత అతను కనిపించలేదు. యుగంధర్ పోర్టుకోలో నిలబడి చీకట్లోకి నీళ్లలోకి చూస్తున్నాడు. ఏమయ్యాడు వాడు అడిగాడు ఇన్స్పెక్టర్ యుగంధర్ వెనక్కొచ్చి. యుగంధర్ జవాబు చెప్పలేదు. అందరూ పోర్టుకోలోకొచ్చారు. ఎవడో దొంగ ఉండాలి అన్నాడు సార్జెంట్. ఏమైనా దొరికితే తస్కరిద్దామనొచ్చాడు అన్నాడు ఇన్స్పెక్టర్. వాడికి ఎంత ధైర్యం, ఎంతసేపు నిలబడ్డాడో తలుపు దగ్గర అంది పంకజం. ఎవడో కాని అతని కళ్ళు చాలా భయంకరంగా ఉన్నాయి అంది రత్నప్రభ. ఇంత వాన్లో అతను ఎలా వచ్చాడు? వరదగా? ఎవరూ ఈ ఇంట్లోంచి వెళ్ళడానికి వీల్లేనప్పుడు ఈ ఇంట్లోకి ఎలా వచ్చాడు అన్నాడు సత్యనారాయణ. అతను మనిషి కాదు అన్నాడు యుగంధర్ నెమ్మదిగా. వాట్ అన్నాడు ఇన్స్పెక్టర్. మమ్మల్ని భయపెడుతున్నారా అడిగింది పంకజం. దెయ్యమే మనిషి రూపంలో వచ్చాడంటారా అడిగాడు సత్యనారాయణరావు. ఇటేటో పారిపోయి ఉంటాడు. ఆ చెట్ల వెనకెక్కడో దాక్కునుంటాడు. నేను పంచుకట్టుకుని వెళ్ళి చూసొస్తాను అన్నాడు సార్జెంట్. శ్రమపడద్దు, కనిపించాడు. అతను మనిషి కాడు. రాజు నువ్వు చూసావా అడిగాడు యుగంధర్. రాజు తల ఊపాడు. ఇన్స్పెక్టర్, అతను మనిషి అయితే ఆ నీళ్లలోంచి ఆ బురదలోంచి వచ్చుండాలిగా. అవును, ఆ బురదలోంచి వస్తే ఈ మెట్ల మీద వసారాలో తలుపు దగ్గర అతని అడుగుజాళ్లు ఉండాలి కదూ. ఎస్ అన్నాడు ఇన్స్పెక్టర్. టార్చి వెలిగించి చూడండి, ఉండవు. ఇన్స్పెక్టర్ టార్చి వెలిగించాడు. టార్చి వెలుగులో మెట్ల మీద వసారాలోనూ తలుపు దగ్గర పరీక్ష చేశాడు. ఇన్స్పెక్టర్తో పాటు అందరూ చూశారు. అవును, లేవు అన్నాడు ఇన్స్పెక్టర్ నెమ్మదిగా. అవును, ఉండవు. అతని పాదాలు నేల మీద ఆనలేదు. 2 పాదాలు నేలకి 2 అంగుళాల ఎత్తునున్నాయి. దట్ ఈజ్ ఇంపాసిబుల్ అన్నాడు ఇన్స్పెక్టర్. మనిషి అయితే ఇంపాసిబుల్, కానీ మనిషి కాకపోతే ఇంపాసిబుల్ ఎందుకైంది? దేవతల్లాగా దెయ్యాలకు కూడా పాదాలు నేల మీద ఆనవేమో అన్నాడు యుగంధర్. చల్లని గాలి కొట్టింది. అందరికీ ఒక్కసారిగా ఒళ్ళు ముడుచుకున్నట్టయింది. వెన్నుపూసలోకి ఐస్ ముక్కలు దోపినట్లు వణికిపోయారు. ఎందుకొచ్చాడు? మనల్ని భయపెట్టడానికా అడిగాడు సత్యనారాయణరావు. అవును అన్నాడు యుగంధర్. ఎందుకు? మనల్ని ఇక్కడి నుంచి వెళ్ళిపోమని. ఈ వరదలో మనం వెళ్ళలేంగా అంది రత్నప్రభ. దెయ్యానికి ఎలా చెప్పడం? చెబితే వింటుందా అన్నాడు భూషణ్. అందరూ అతని వైపు చూశారు. పరిహాసానికి అన్నాడేమోనని. అతని కళ్ళల్లో భయం, అతని కాళ్ల వణుకు చూసి అందరికన్నా అతని ఎక్కువగా భయపడుతున్నాడని గ్రహించారు. సరిగ్గా ఆ సమయానికి కెవ్వున కేక, పులికేక, చావుకేక వినపడింది. ఆ కేక విని రత్నప్రభ, పంకజం బెదిరిపోయి అరవడం ప్రారంభించారు. వాళ్ళకి ధైర్యం చెప్పి ఊరుకోబెట్టేసరికి అరగంట పట్టింది. ఆ కేక ఎవరిది అడిగాడు ఇన్స్పెక్టర్. ఈ ఇంట్లో అలాంటి కేకలు చాలాసార్లు వినిపించాయి. ఎవరిదో చెప్పడం ఎలా అన్నాడు గోపాలరావు. అయినా వెళ్ళి చూడడం మంచిది. పాపం రంగలక్ష్మి ఒక్కతే ఉంది వంటింట్లో అన్నాడు యుగంధర్. పదండి వెళదాం అని ఇన్స్పెక్టర్ టార్చ్ వెలిగించి వంటింటి వైపు తిరిగాడు. మేమిక్కడుంటాం, మీరు వెళితే అంది రత్నప్రభ. అందరూ రండి అన్నాడు యుగంధర్. అందరూ గుంపుగా హాల్లోంచి బయలుదేరారు. చదరపు గజం మేర చల్లగా ఉన్న గదిలోకి వెళ్లారు. చల్లగా ఉండే ఆ ప్రదేశంలో ఏదో ఎర్రగా ఉంది. ఇన్స్పెక్టర్ ఆ చదరపు గజంలో అడుగు పెట్టకుండా టార్చి వెలుగులో చూసి, యుగంధర్, ఇది రక్తం అన్నాడు. యుగంధర్, రాజు వంగి చూశారు. రక్తమే, తడిగా ఉంది. ఈ రక్తం ఇక్కడికి ఎలా వచ్చింది అడిగాడు ఇన్స్పెక్టర్. యుగంధర్ టార్చ్ ఇన్స్పెక్టర్ చేతిలోంచి తీసుకుని ఇంకా జాగ్రత్తగా పరీక్ష చేశాడు. రక్తం తప్ప ఇంకేమీ లేదక్కడ. ముందు రంగలక్ష్మిని, లోకనాథాన్ని చూసొద్దాం పదండి అన్నాడు యుగంధర్. అందరూ వంటింటి వైపు వెళ్లారు. తలుపు మూసుంది. తలుపు ఎందుకు మూసుంది అన్నాడు ఇన్స్పెక్టర్. భయం వల్ల మూసుంటుంది, సార్జెంటు సూచించాడు. తలుపు తట్టి రంగలక్ష్మి, రంగలక్ష్మి కేకేశాడు ఇన్స్పెక్టర్. రంగలక్ష్మి పలకలేదు. రంగలక్ష్మి, మేమే, ఇన్స్పెక్టర్ని, తలుపు తీ
అరుస్తూ తలుపు గట్టిగా బాదాడు. అప్పటికీ జవాబు లేదు. రంగలక్ష్మి పలకడం లేదు అన్నాడు ఇన్స్పెక్టర్. ఆ విషయం అందరికీ తెలుసు. ఇంకో తలుపుందా వంటింట్లోకి అడిగాడు గోపాలరావు. లేదు అన్నాడు యుగంధర్. రంగలక్ష్మి ఎందుకు పలకడం లేదు? తలుపు లోపల గడిపెట్టుందేం అన్నాడు ఇన్స్పెక్టర్. తలుపు బద్దలు కొడదాం. యుగంధర్ అనగానే రాజు సార్జెంటు ముందుకొచ్చారు. యుగంధర్ రాజు ఒక పక్క నుంచి, ఇన్స్పెక్టరు సార్జెంటు ఇంకో పక్క నుంచి జబ్బలతో తలుపుని తోయడం ప్రారంభించారు. తలుపు కదలడానికి 15 నిమిషాలు పట్టింది. తర్వాత 5 నిమిషాలకే లోపల గడి ఊడి తలుపు తెరుచుకుంది. చీకటి గాఢాంధకారం అన్నాడు సార్జెంట్. టార్చేది అడిగాడు ఇన్స్పెక్టర్. యుగంధర్ ఇన్స్పెక్టర్కి టార్చ్ ఇచ్చాడు. అందరూ లోపలికి వెళ్లారు. 2 అడుగులు వేసి ఆగిపోయారు. ఒక్కసారిగా అందరూ ఊపిరి బిగబట్టారు. ఆడవాళ్ళిద్దరూ పొలికేకలు ప్రారంభించారు. తలుపుకి 10 అడుగుల దూరంలో నేలమీద పడుంది రంగలక్ష్మి. మొహం తలుపు వైపే తిప్పుంది, కానీ మొహానికి రూపం లేదు. తల పగిలిపోయి రక్తం కారి తల చుట్టూ ఎర్రగా ఉంది. మొహం చితికిపోయింది. మొహం మీద నుంచి రక్తం మెడమీదకి, మెడమీద నుంచి ఒంటి మీదకి ఎర్రగా చారలుగా కారింది. ఆ ఎరుపులో తెల్లగా ఆమె కళ్ళు, నిశ్చలంగా ఉన్న నల్లగుడ్లు మాత్రం కనిపిస్తున్నాయి. ప్రాణం లేదు అన్నాడు ఇన్స్పెక్టర్. యుగంధర్ తల ఊపి, ముందు ఈ ఆడవాళ్ళని అవతలకు తీసుకెళ్ళండి అన్నాడు. రత్నప్రభ, పంకజం మేం తక్షణం ఈ ఇంట్లోంచి వెళ్ళిపోతాం, ఉండం అని అరుస్తున్నారు. సత్యనారాయణరావు, భూషణ్, గోపాలరావు వాళ్ళిద్దరినీ అవతలకు తీసుకెళ్లారు. వెలుగు దగ్గరగా వేయండి అని చెప్పి యుగంధర్ మోకాళ్ళ మీదకి వంగి శవాన్ని పరీక్షగా చూశాడు. తర్వాత ఇన్స్పెక్టర్ చేతిలోంచి టార్చ్ తీసుకుని నేలంతా పరీక్షించాడు. శవం దగ్గర నుంచి కుడివైపు గోడ వరకు రక్తపు జాడలు కనిపించాయి. పెద్ద పెద్ద పాదాల ముద్రలు, వేళ్లు లేవు. అస్పష్టమైన పాదం గుర్తులు 4 ఉన్నాయి. 6 అడుగుల ఎత్తు మనిషి అంగవేసినా అంత దూరంగా జాడలు పడవు. గోడ దగ్గర ఆ జాడలు ఆగిపోయాయి. గోడ వరకు వచ్చి ఎలా అదృశ్యమవుతాడు? మనిషి అయితే గోడలోకి దూరి ఎలా వెళ్తాడు? వెనక్కి తిరిగినట్లు జాడలు లేవు అన్నాడు రాజు. నేను అదే ఆలోచిస్తున్నాను. దెయ్యాల పాదాలు కింద ఆనవుగా, ఈ అడుగుజాళ్లు ఎందుకు పడతాయి అన్నాడు యుగంధర్. అంటే అడిగాడు ఇన్స్పెక్టర్. యుగంధర్ మళ్లీ శవం దగ్గరికి వెళ్లి టార్చ్ వెలుగులో తల చుట్టూ పరీక్ష చేశాడు. ఇన్స్పెక్టర్, తల వెనక దెబ్బ తగిలింది. పెద్ద సుత్తో, చిన్న గెడ్డపారో లాంటి దాంతో తల వెనక దెబ్బ తగిలితే కానీ ఇలా తల పగలదు. తల పగలగానే రక్తం కారింది. రక్తం ఇక్కడే ఎక్కువగా కారుండాలి, కానీ ఇక్కడంత రక్తం లేదు. ఎందువల్ల అడిగాడు ఇన్స్పెక్టర్. ఈ చోట్లో కారిన రక్తాన్ని దేనిలోకో తీసినట్లు, గీకినట్లు అక్కడక్కడ నేల మీద కనబడుతోంది. దెయ్యం రక్తాన్ని తీసి అడిగాడు ఇన్స్పెక్టర్. తాగిందా? వణుకుతూ అడిగాడు సార్జెంట్. ఆ రక్తపు జాడలు మనం దెయ్యం అనుకోవాలని, కావాలని ఏర్పరిచినట్లున్నాయి అన్నాడు యుగంధర్. తలుపు గడిపెట్టుందిగా, ఎవరైనా హత్య చేసి ఎలా వెళ్ళుంటారు బయటికి అడిగాడు రాజు. అది ఆరా తీయాలి. మనలో ఎవరూ ఈ హత్య చేసి ఉండడానికి అవకాశం లేదు. అందరం హాల్లోనే ఉన్నాం. మిగిలింది లోకనాథన్ ఒక్కడే. అతను ఏమయ్యాడో తెలుసుకుంటే తర్వాత ఆలోచించొచ్చు అని యుగంధర్ గది బయటకు వెళ్ళాడు. మిగతా 3 బయటికి రాగానే తలుపు గడి పెట్టాడు. 4 కలిసి లోకనాథన్ పడుకునే గదికి వెళ్లారు. లోకనాథన్ గది లోపల గడి పెట్టుంది. లోకనాథన్ పిలిచాడు యుగంధర్. లోకనాథన్ పలకలేదు. మళ్లీ పిలిచాడు. అప్పటికీ పలకలేదు. ఈ గదిలోంచి బయటికి దారి లేదు. తలుపు పగలగొట్టాలి అన్నాడు యుగంధర్. 4 కలిసి తలుపు బద్దలు కొడుతున్నారు. గోపాలరావు పరిగెత్తుకొచ్చి, రత్నప్రభ, పంకజం ఇక్కడ క్షణం కూడా ఉండమంటున్నారు. కారులో ఎంతవరకు వెళ్ళగలిగితే అంతవరకు వెళ్ళి రోడ్డు మీదో ఎక్కడో ఆగి రాత్రి గడుపుదామని అంటున్నారు అన్నాడు. రాజు, నువ్వు మేడ మీదకు వెళ్ళి నా మెడిసిన్ కిట్లోంచి ట్రాంక్విలైజర్ మాత్రలు తెచ్చి వాళ్ళిద్దరికీ ఇవ్వు అని రాజు వెళ్ళిపోతూ ఉంటే, గోపాలరావు నువ్వు కలిసి వెళ్ళండి అన్నాడు. 10 నిమిషాల తర్వాత తలుపు విరిగింది. మంచం మీద పడుకునున్నాడు లోకనాథన్. యుగంధర్ మంచం దగ్గరగా వెళ్లి లోకనాథాన్ని తట్టాడు. అతను లేవలేదు. ఏమైంది అడిగాడు ఇన్స్పెక్టర్. ఏమో, అపాయమేమీ లేదు, ఊపిరి బాగానే ఉంది అని లోకనాథన్ మొహం తన వైపుకు తిప్పి టార్చ్ వెలుగులో పరీక్షగా చూశాడు. క్షణంసేపు కదలకుండా ఉండి లోకనాథన్ చెవి దగ్గర టప్మని కొట్టాడు యుగంధర్. లోకనాథన్ ఉలికి పడ్డాడు. నీళ్లు తీసుకొచ్చి మొహం మీద చల్లండి, లేస్తాడు అన్నాడు యుగంధర్. ఆ పని సార్జెంట్కి అప్పచెప్పి యుగంధరు, ఇన్స్పెక్టరు వంటగది వైపు వెళ్లారు. లోకనాథన్ మూర్చపోలేదు. మూర్చపోయినట్టు నటించాడు. ఎందుకో అన్నాడు యుగంధర్ ఇన్స్పెక్టర్తో. వంటగది తలుపు తెరిచి ఇద్దరూ లోపలికి వెళ్లారు. అప్పటికి రాజు కూడా వచ్చేశాడు.
రంగలక్ష్మిని మనమెవ్వరమూ హత్య చేసి ఉండడానికి అవకాశం లేదు. వంటగది తలుపు లోపల గడి పెట్టుంది. బయటికి వెళ్ళి లోపల గడి పెట్టడం అసాధ్యం కనుక లోకనాథన్ కూడా ఈ హత్య చేసి ఉండడానికి వీల్లేదని అనవలసి వస్తుంది. ఈ వంటగదిలోంచి బయటికి వేరే ఇంకో మార్గం ఉన్నదేమో పరిశోధన చెయ్యాలి అన్నాడు యుగంధర్. ఇంకో తలుపు లేదుగా అన్నాడు ఇన్స్పెక్టర్. అవును, తలుపు లేదు, కానీ మార్గం ఉండుండొచ్చు. రండి అని గోడల్ని నేలని పరీక్ష చేయడం మొదలుపెట్టాడు యుగంధర్. ఎక్కడా డొల్ల లేదు, ఎక్కడా సిమెంటు పెచ్చులు ఓడలేదు, ఎక్కడా ఏదీ కనపడడం లేదు. విసుగెత్తుతోంది యుగంధర్కి. సార్, ఇటు చూడండి పిలిచాడు రాజు. యుగంధర్ అటు వెళ్ళాడు. పొగగూడు కింద అరుగుంది. అరుగు కింద నేల మీద 4 అడుగుల చదరపు కడప రాయి ఉంది. రాజు ఆ రాయిని తట్టి చూపించాడు. సార్, ఈ రాయి పక్కనుండే సిమెంటు పెచ్చులు ఊడాయి. ఎవరో ఈ రాయిని కదిపినట్లుంది. యుగంధర్ పరీక్ష చేసి, అవును, ఏదైనా గట్టి కడ్డీ లాంటిది పట్టుకురా, ఈ రాయిని ఎత్తడానికి ప్రయత్నిద్దాం అన్నాడు. ఇక్కడే ఉన్నాయి అంటూ రాజు అరుగు మీదున్న పెద్ద అట్లకాడ, ఇనప గరిట, పటకారు యుగంధర్కిచ్చాడు. యుగంధర్ ఆ అట్లకాడని, ఆ గరిటని సిమెంటూడిన సందులో గుచ్చి వాటిని వెనక్కొంచాడు. మరుక్షణం ఆ రాయి పైకి లేచింది. పూర్తిగా లేచి గోడకి అతుకుపోయినట్లు వెనక్కి వెళ్ళిపోయింది. గుడ్ గాడ్, దీనికి స్ప్రింగ్స్ ఉన్నాయి అన్నాడు రాజు. అవును, ఈ అట్లకాడని, ఈ గరిటని ఇంతకుముందు ఎవరో ఉపయోగించినట్లు మీద గీతలున్నాయి అంటూ యుగంధర్ చీకటిగా ఉన్న గోతిలోకి టార్చి వెలుగువేసి చూశాడు. గోతిలోకి మెట్లున్నాయి. చీకటిగా ఉంది. ముగ్గురు జాగ్రత్తగా మెట్లు దిగి కిందకి వెళ్లారు. 40 మెట్లు దిగిన తర్వాత నేల సమ్మట్టమైపోయింది. అంతా గచ్చు చేసుంది. ఒక్క మనిషి మాత్రం వెళ్లే వెడల్పు దారుంది. యుగంధరు, వెనక రాజు, ఆ వెనక ఇన్స్పెక్టరు ఆ సొరంగంలోంచి నడుస్తూ వెళ్లారు. 15 గజాల దూరం వెళ్లిన తర్వాత ఆ సొరంగం చిన్న గదిలాగా విశాలమైంది. అందులో ఒక పక్కన ఓ ఇనపెట్టుంది. పిడిని చేత్తో ముట్టుకోకుండా జేబు రుమాలతో అంచును పట్టుకుని మూతలాగాడు యుగంధర్. ఇనపెట్లో ఏమీ లేదు, ఖాళీగా ఉంది. ఇనపెట్టె పక్కన ఓ సుత్తి, ఓ ఉలి, ఓ చిన్న గెడ్డపార ఉన్నాయి. యుగంధర్ సుత్తిని పరీక్షగా చూశాడు. ఎర్రగా రక్తం అంటుంది. ఆ రక్తానికి అతుక్కుని కొన్ని వెంట్రుకలున్నాయి. యుగంధర్ నేలని పరీక్ష చేశాడు. స్పష్టంగా అడుగుజాళ్లున్నాయి. వెడల్పుగా ముద్దుగా ఉన్న పాదాల జాడలు కొన్ని, సన్నగా ఉన్న పాదాల జాడలు కొన్ని. సుత్తిని అతుక్కున్న వెంట్రుక ఒకటి తీసి కాగితంలో చుట్టి జేబులో పెట్టుకున్నాడు. తర్వాతొచ్చి ఆ ఇనపెట్టు మీద, ఈ పరికరాల మీద ఉన్న వేలిముద్రలు తీయాలి, జాడలు కొలిచి ఫోటోలు తీయాలి అని ముందుకు సాగిపోయాడు. మరొక 20 గజాలు వెళ్లిన తర్వాత మళ్లీ మెట్లు కనిపించాయి. పై మెట్టు వరకు వెళ్లిన తర్వాత పెద్ద చెక్క అడ్డంగా కనిపించింది. యుగంధర్ ఆ టార్చ్ వెలుగులో గోడని పరీక్ష చేశాడు. అసలు గోడ 6 ఇటుకల మందానున్న గోడ. మెట్ల దగ్గర ఆ చెక్కున్న మేర ఒంటి వరుస ఇటుక గోడ. ఆ గోడని ఎవరో పగలగొట్టారని యుగంధర్ గ్రహించి ఆ చెక్కని తోశాడు. కదల్లేదు. మరింత బలంగా తోశాడు. చెక్క ముందుకు పడింది. దాంతోపాటు యుగంధర్ కూడా ముందుకు పడ్డాడు. వాట్ ఈజ్ దిస్ అంటూ స్వరాజ్యరావు అరిచాడు. ఏం లేదు, కన్నానికి అడ్డంగా ఉన్న బీరువా కింద పడింది, అంతే, నాకు దెబ్బలేమీ తగల్లేదు అని చేతులు దులుపుకున్నాడు యుగంధర్. రాజు, ఇన్స్పెక్టర్ కూడా అక్కడికొచ్చేశారు. అది చిన్న గది. ఓ బీరువా మాత్రం ఉంది ఆ గదిలో. అదే కింద పడిన ఆ బీరువా. ఆ రాత్రి అందరూ కింద హాల్లోనే పడుకున్నారు. ఎవరూ భోజనాలు చేయలేదు. వంట చేసిపెట్టున్నా ఎవరికీ తినాలని అనిపించలేదు. రంగలక్ష్మి శవం మీద ఒక దుప్పటి కప్పిపెట్టారు ఆ రాత్రికి. యుగంధరు, స్వరాజ్యరావు, రాజు సొరంగంలోకి వెళ్లి ఫోటోలు తీసి అర్ధరాత్రి ఎప్పుడో వచ్చి పడుకున్నారు. లోకనాథాన్ని కూడా హాల్లోనే పడుకోమని చెప్పి హాల్లో పడుకున్న వాళ్ళందరికీ కాపలాగా సార్జెంటు శివాన్ని అట్టే పెట్టారు. తెల్లవారింది. వాన వెలిసింది. తీక్షణమైన ఎండొచ్చింది. వరద నీళ్లు తగ్గిపోతున్నాయి. పోర్టికోలో అసలు నీళ్లు లేవు. ఇంకొక అరగంటలో మనం బయలుదేరచ్చు అన్నాడు యుగంధర్. అందరూ సామాన్లు తెచ్చుకుని పోర్టికోలో పెట్టుకున్నారు. ఈ భయంకరమైన ఇంట్లోంచి వెళ్ళిపోతున్నామనే సంతోషం ఒక పక్కనున్నా రంగలక్ష్మికి సంభవించిన ఘోరమైన చావు జ్ఞాపకం వచ్చి అందరి మొహాలు వాడిపోతున్నాయి. నేను హెడ్ క్వార్టర్స్కి వెళ్లి అంబులెన్స్ని, పరివారాన్ని తీసుకుని మళ్లీ వస్తాను అన్నాడు స్వరాజ్యరావు యుగంధర్తో. సార్జెంటు జీపు తీసుకొచ్చి పోర్టికోలో ఆపాడు. సత్యనారాయణరావు సామాన్లు అంబాసిడర్లో పెట్టడానికి లోకనాథన్ పోర్టికోలోకొచ్చాడు. నీ సామాన్లు తెచ్చుకున్నావా అడిగాడు యుగంధర్ లోకనాథాన్ని. నాకు సామానేముంది సార్, ఒక చిన్న పెట్టె, అది కారులోనే ఉంది అన్నాడు లోకనాథన్. కారులోనే ఉందా అడిగాడు యుగంధర్. తల ఊపాడు లోకనాథన్. ఆ పెట్టెని అసలు ఇంట్లోకి తీసుకురాలేదా అడిగాడు యుగంధర్ మళ్ళీ. తెచ్చాను,
మళ్ళీ డిక్కీలో పెట్టేశాను అన్నాడు లోకనాథన్ కాస్త త్రొట్టుపాటుతో. అలాగా అంటూ యుగంధర్ అంబాసడర్ దగ్గరికి వెళ్ళి డిక్కీ తెరిచాడు. ఇది చిన్న పెట్టన్నావు, పెద్ద పెట్టేనే, పెద్ద తాళం కూడా వేశావు అంటూ యుగంధర్ పెట్టెను లాగి, చాలా బరువుగా కూడా ఉంది, తాళం చెవిట్లాతే ఏముందో చూస్తాను అన్నాడు. నా పెట్టే మీరెందుకు సార్ తెరవడం అంటూ కంగారుగా లోకనాథన్ కారు దగ్గరికి వెళ్ళాడు. ఇది నీ పెట్టేనా అడిగాడు యుగంధర్. లోకనాథన్ క్షణం ఆగి, ఇది నా పెట్టె కాదు అన్నాడు. యుగంధర్ నవ్వి, ఇదొకటే నువ్వు చెప్పిన నిజం, ఈ పెట్టె తాళం చెవి నీ దగ్గరుందా అడిగాడు. పెట్టె నాది కాదన్నాను కదా సార్, తాళం చెవి నా దగ్గర ఎందుకుంటుంది? ఉందో లేదో వెతికితే తెలుస్తుంది. ఇన్స్పెక్టర్, లోకనాథన్ జేబులు వెతకండి అన్నాడు. లోకనాథన్ పరిగెత్తబోయాడు. సార్జెంటు రాజు కలిసి పట్టుకున్నారు. అతని జేబులో తాళం చెవి ఉంది. ఆ తాళం చెవి తీసుకుని పెట్టి తెరిచారు. అందరి కళ్ళు జిగేలుమన్నాయి. పెట్టె నిండా నగలు, బంగారం, వజ్రాలు, ముత్యాలు, కెంపులు పొదిగిన నగలు. యుగంధర్ ఇన్స్పెక్టర్ వైపు తిరిగి, రంగలక్ష్మిని హత్య చేసిన నేరంపైన ఇతన్ని అరెస్ట్ చేయండి అన్నాడు. ఆ సాయంకాలం యుగంధర్ కన్సల్టింగ్ రూంలో అందరూ కలుసుకున్నారు. ఆ నగలు ఎక్కడివో, లోకనాథన్ రంగలక్ష్మిని ఎందుకు హత్య చేశాడో కనుక్కునేందుకే మీరందరూ ఇక్కడికి వచ్చారని నాకు తెలుసు అని సిగరెట్ వెలిగించి గట్టిగా పొగ పీల్చి వదిలి, ఆ ఇంటి పూర్వపు యజమాని చాలా నగలు, రొక్కం తన కూతురి కోసం దాచిపెట్టాడని, వాటి కోసం అతని బంధువులు ఆ చిన్నపిల్లని హింసించారని గోపాలరావు చెప్పినప్పుడు లోకనాథన్ విన్నాడు. వాటిని సంపాదించాలని ఇల్లంతా వెతకడం ప్రారంభించారు. రాత్రుళ్ళు మనం మేడ మీద పడుకున్నాం. కింద రంగలక్ష్మి పడుకుంది. తను రాత్రుళ్ళు లేచి తిరుగుతుంటే రంగలక్ష్మి చూసి అనుమానం పడుతుందని ఆమెకి నగల్లో భాగమిస్తానన్నాడు. రంగలక్ష్మి ఒప్పుకుంది. వాళ్ళిద్దరూ కలిసి వెతకడానికి రాత్రుళ్ళు తలుపులు లోపల గడి పెట్టేవారు. అందుకనే మనం తలుపులు విరగొట్టవలసి వచ్చింది. రంగలక్ష్మితో ప్రేమ కలాపం సాగించడానికి గోపాలరావు ఒక రాత్రి వంటింట్లోకి వెళ్లడం, రత్నప్రభని ఆకర్షిస్తున్నందుకు భూషణ్కి రాజు మీద కోపమొచ్చి రాజుని తల మీద కొట్టి ఆ విధంగా తన కసి తీర్చుకుని దెయ్యం చేసిందండం, రాజుని ఆకర్షించి తన వలలో వేసుకుంటుందని రత్నప్రభ మీద పంకజానికి ఈర్ష కలిగి రత్నప్రభ పెట్టెలో బట్టలు తీసి వాటి బదులు ఎముకలు పెట్టి లోకనాథన్ సహాయంతో కొంత రక్తం సంపాదించి ఆ రక్తాన్ని రత్నప్రభ పెట్టెలో పోయడమూ జరిగాయి. లోకనాథంతో తను నగల కోసం వెతకడానికి రంగలక్ష్మి మొదట్లో ఒప్పుకున్నా తర్వాత అటువంటిదేమీ ఉండదని ఆమెకు ఉత్సాహం పోయింది. దానికి తోడు లోకనాథన్ రంగలక్ష్మి సాహచర్యం కూడా కోరాడు. దాంతో రంగలక్ష్మికి లోకనాథన్ మీద అసహ్యం వేసింది. లోకనాథన్ ఒంటిగా ఆ నగల కోసం వెతకడం ప్రారంభించాడు. ఆ గదిలో బీరువా వెనక గోడ పల్చగా ఉందని గ్రహించి గోడ బద్దలుగొట్టి సొరంగంలో ప్రవేశించాడు. సొరంగం కింద ఇనపెట్టె కనిపించింది అతనికి. కష్టపడి ఇనపెట్టి తెరిచాడు. అతను వెతుకుతున్న నగలు దొరికాయి. నగలు తీసి పెట్టెలో పెట్టుకుంటుండగా అతని వెనక ఏదో చొప్పుడైందని, ఆ చొప్పుడికి జడుసుకుని వెనక్కి చూడకుండా దెయ్యమేమో అనుకుని పక్కనే ఉన్న సుత్తి తీసుకుని కొట్టానని, ఆ మసక వెలుగులో తను రంగలక్ష్మిని చూడలేదని దెయ్యం అనుకున్నానని లోకనాథం అంటున్నాడు. అది నిజమయ్యి ఉండొచ్చు, కాకపోను వచ్చు. రంగలక్ష్మిని చూసి తను సంపాదించిన నగల్లో భాగం ఆమెకి ఇవ్వాల్సి వస్తుందనో లేక మనతో చెబుతుందనో భయం వల్ల ఆమెని బుద్ధిపూర్వకంగా హత్య చేసి ఉండొచ్చు. రంగలక్ష్మి ఆ సొరంగంలోకి ఎలా వచ్చింది? లోకనాథన్ ఆలోచించి సొరంగం అవతల వైపు వెళ్లి మెట్లెక్కి పొగగూడు అవతల వైపున్న రాయి పైన ఉండడం చూసి రంగలక్ష్మి అట్నుంచొచ్చిందని గ్రహించి రంగలక్ష్మి చావుకి కారణం దెయ్యమేనని మనం అనుకోవడానికి శవాన్ని తీసుకెళ్లి వంటింట్లో పడుకోబెట్టి సుత్తితో తలబాది రక్తంతో జాడలు వేసి కాస్త రక్తం తీసుకెళ్లి చల్లగా ఉన్న చెదరపు గజం మేరలో పోసి వెనక్కెళ్లి వంటింటి తలుపు లోపల గడియ పెట్టి అరుగు కింద నుంచి సొరంగంలోకి దిగి రాయి మూసేసి పెట్టె తీసుకుని వెళ్లి తన గదిలో పెట్టుకున్నాడు. మనమంతా ఇంటి తలుపు పగలగొట్టే హడావిడిలో ఉండగా పెట్టె తీసుకెళ్లి కారులో పెట్టి తిరిగొచ్చి తన గది లోపల గడియ పెట్టుకుని పడుకున్నాడు. స్పృహ పోయినట్టు నటించాడు. రంగలక్ష్మికి ఆ రాయి పైకొస్తుందని ఎలా తెలుసో, తెలిసినా ఆ చీకట్లో ఆ సొరంగంలోకి వెళ్లడానికి ధైర్యం ఎలా వచ్చిందో ఆశ్చర్యంగా ఉంది అన్నాడు యుగంధర్. రంగలక్ష్మి చాలా ధైర్యస్తురాలు. ఆ ధైర్యమే ఆమె ప్రాణాన్ని తీసింది అన్నాడు ఇన్స్పెక్టర్. ఈ హత్య చేసింది లోకనాథన్ అని తేల్చారు సరే, కానీ ఆ ఇంటిని గురించి ఏం తేల్చారు అడిగాడు సత్యనారాయణరావు. అది దెయ్యాల కొంప, అందులో సందేహం లేదు. దాచిపెట్టిన నగలు బయటకొచ్చాయి గనుక ఇప్పుడు దెయ్యాలు ఆ ఇంట్లో నుంచి వెళ్ళిపోవచ్చు. ఏమైనా ఇంటిని పగలగొట్టించమని మీ క్లయింట్కి చెప్పండి అని 5 నిమిషాలాగి,
శరీరానికి సంబంధించిన కోరికలు ఆశలు మనిషి చనిపోయిన తర్వాత ఏమవుతాయి, దాంతోపాటు నశిస్తాయా? ఈ సంశయం నాలో ఉండేది. ఓ ఊరు వదిలిపెట్టి ఇంకో ఊరికి వెళితేనే వదిలిపెట్టిన వారికి సంబంధించిన మమకారాలు జ్ఞాపకాలు ఎన్నో మనసులోంచి పోవు కదా. కసి, ద్వేషము, కోపము, ప్రేమ, అనురాగం మొదలైనవి ఎంత దూరం వెళ్ళినా ఎంత కాలమైనా కొందరు మరిచిపోరే. వాళ్ళు మరణించిన తర్వాత వాళ్లల్లో ఉన్న ఈ రాగద్వేషాలు ఏమవుతాయి అనే ప్రశ్నుండేది నాలో. అలాంటి సంశయాలు కొన్నింటికి నాకు నేను జవాబు చెప్పుకోవడానికి ఇప్పుడు అవకాశం ఏర్పడింది. చనిపోయిన వాళ్ళందరూ దెయ్యాలుగా రారు, కానీ తీరని కోరికలు, మరువలేని మమకారాలు ఉన్నవాళ్లు ఈ ప్రపంచంతో సులభంగా బాంధవ్యం తెగదింపులు చేసుకోలేక, ఈ లోకం విడిచిపోలేక ఇక్కడే తిరుగుతుంటారు అనుకుంటున్నాను. నాలాగే మీ అందరికీ కూడా మీ సంశయాలు తీరాయని అనుకుంటున్నాను అన్నాడు యుగంధర్. ఇంతటితో అర్ధరాత్రి అరుపు అనే నవల కంప్లీట్ అయిందండి. దయచేసి మన ఛానల్ను అందరూ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.